హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష వ్లాగ్స్. ఈరోజు మనం అయితే కేదార్నాథ్ యాత్రను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రైట్ నౌ మనం అయితే సోన్ప్రయాగ్లో ఉన్నాము. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి అయితే ట్రెక్ చేయబోతున్నాం అనమాట. ట్రావెల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందు పైకి ట్రెక్ చేయాలంటే ట్రావెల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బయోమెట్రిక్ వేస్తే పైకి అనేది అలో చేస్తారనమాట. వెరిఫికేషన్ అయితే ఇట్లా జరుగుతుంది. ఇట్లా స్కాన్ చేసి ఇట్లా లోపల వెరిఫై చేసిన తర్వాత బయటకు వచ్చేసేయడమే. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ వరకు జస్ట్ 5 కిలోమీటర్స్. ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. వద్దనుకున్న వాళ్ళు క్యాబ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ ఉంటుంది. మనము వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. జస్ట్ 50 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడైతే సోన్ప్రయాగ్లో 6 degrees అయితే వెదర్ ఉంది. చాలా చలి అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా థర్మల్స్ అన్నీ క్యారీ చేయండి. హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ క్యారీ చేయండి. చాలా చలి అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడే అందిన రిపోర్ట్ ఏంటంటే నేను అన్న వాళ్ళు చెప్పాను, మనకి పైన అయితే -8 degrees అయితే నడుస్తుందంట చలి. స్నోఫాల్ అయితే ఉందంటున్నారు. మనం కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే మన ట్రెక్ అనేది స్టార్ట్ కాబోతుంది. కేదార్నాథ్ 16 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ట్రెక్కింగ్ బై వాక్ అయితే. మనం కింద నుంచి పైకి చేరుకోవాలంటే మొత్తం 3 ways అయితే ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చి హార్స్ అనమాట. హార్స్ 3500. ఇంకొకటి డోలీ పిత్తు అని ఉంటాయి. అది 5000 8000 డిపెండ్ అపాన్ మనకి వెయిట్ బట్టి ఉంటుంది అనమాట. కింద నుంచి పైకి తీసుకెళ్ళినట్టుకి మనము వాకింగ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. మీకు డోలీ పిత్తు అంటే ఏందో చెప్పలేదు కదా. డోలీ అంటే ఒక పర్సన్ వచ్చి ఒక బాస్కెట్లో మనల్ని తీసుకెళ్తారు. పిత్తు అంటే మనకి 4 members వచ్చి ఒక పర్సన్ని మధ్యలో పెట్టి తీసుకెళ్తారనమాట. ట్రెక్కింగ్ అయితే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. ఇప్పటి వరకు మనం 20 minutes అయితే ట్రెక్ చేసాము. 1 kilometer అయితే కవర్ చేసాము. 1 hourకి 3 kilometers లెక్క కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బమ్ భోలేనాథ్. మన ట్రెక్లో వచ్చిన ఒక చిన్న ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట ఇది. ఒకసారి చూడండి. నేనైతే ఈ స్టిక్ అయితే పర్చేజ్ చేశాను. జస్ట్ 50 రూపీస్ ఫర్ మన సపోర్ట్ కోసం అనమాట. అండ్ గుర్రాలు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మన పైకి అయితే వచ్చేస్తున్నాయి అవి. చాలా కష్టంగా అయితే ఉంది ట్రెక్కింగ్. ప్రస్తుతానికి ఇక్కడే మనకి ప్లెయిన్ రోడ్ అయితే ఉంది. కాస్త రిలీఫ్గా దొరుకుతుంది మనకి. ముందు ఎలా ఉండబోతుంది మనం చూద్దాము. చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇట్లాగా కేదార్నాథ్కి వచ్చి నార్త్ సైడ్. చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఇక్కడ వరకు అయితే 3 kilometers అయితే ట్రెక్ చేసాము. మోసంబి జ్యూస్ అయితే తీసుకున్నాము. కింద అయితే 40 రూపీసే ఉంది. 3 kilometersకే మనకి 40 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. మొత్తం అయితే 80 రూపీస్ ఇప్పుడు. ఇది వర్తే కదా. గ్లూకోజ్ కూడా తెచ్చుకున్నారు. వాటర్ బాటిల్, గ్లూకోజ్ అన్నీ క్యారీ చేయండి అందరూ కలిసి. రైట్ నౌ మనం అయితే ఒక వ్యూ పాయింట్లో ఉన్నాం అనమాట. వెనకాల స్నో హిల్ అనేది చూసారా? చూడండి ఒకసారి స్నో అనేది ఎట్లా వస్తుందో. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది క్లౌడ్స్ అయితే కాదు, మొత్తం స్నో హిల్ అనమాట. పైన స్నో అయితే వస్తుంది. -5 degrees అయితే ఉంది. హార్స్ రైడింగ్ అయితే చూడండి ఇట్లా వెళ్తారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉన్నది. హార్స్ రైడింగ్లో గట్టిగా పట్టుకోవాలి. ఎలా అంటే అలా పెరుగుతాయి కాబట్టి. పాపం హార్సెస్ అయితే చూడండి ఎట్లా వాటర్ తాగుతున్నాయి. ఇంకా మనం చాలా దూరం అయితే ట్రెక్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం. వాటర్ ఫాల్ అయితే చూడండి ఇంకొకటి ఎంత పెద్దగా ఉందో. మనకి పైకి వచ్చిన తర్వాత మన సౌత్ ఫుడ్ అయితే ఏం దొరకదనమాట. ఆల్మోస్ట్ మొత్తం మ్యాగీ ఉంటుంది.
కింద 40 రూపీస్ ఉంటే పైన 80 రూపీస్ 100 రూపీస్ కూడా దొరుకుతుంది. వాటర్ బాటిల్ మనము ఖాళీది అయితే క్యారీ చేయండి, ఫుల్ అయితే ఏం అవసరం లేదు. ఎవ్రీ హాఫ్ కిలోమీటర్కి మనకి వాటర్ ట్యాప్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ఫుల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మన వెయిట్ ఎక్కువ అనిపించి స్ట్రెయిన్ అనిపిస్తాయి. ఫుడ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్గా అయితే ఉండదు. జస్ట్ మ్యాగీ వితిన్ 5 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. కంటిన్యూస్గా ఏం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, స్లోగా పైకి ఎక్కేసేయండి. అండ్ వెళ్ళేటప్పుడు అందరూ వాటర్ ప్రూఫ్ సాక్స్లు అయితే తీసుకోండి. సాక్సెస్ కానీ కవర్స్ కానీ ఖచ్చితంగా అయితే క్యారీ చేయండి. వింటర్ సీజన్లో అక్టోబర్ టు నవంబర్ అట్లా ఆ సీజన్లో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అయితే క్యారీ చేయండి. ఇది నా సజెషన్ అది. అండ్ పైకి వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బేసిక్ మెడికేషన్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. లైక్ డోలో, డైక్లోఫెనాక్స్ అండ్ బ్యాండేజెస్. ఏమన్నా కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, గీసుకుంటూ ఉంటాయి, ఖచ్చితంగా అయితే క్యారీ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఎక్కడంటే అక్కడికి మనకి మెడికల్ షాప్స్ అయితే దొరకవు కదా, అందుకని ఖచ్చితంగా కింద నుంచి వచ్చేటప్పుడే అన్నీ క్యారీ చేసుకుంటూ వచ్చేసేయండి. మనకి ఈజీ అయితే ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుండా. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. ట్రెక్కింగ్కి స్టీప్ అయితే చూడండి ఎంత కరువు ఎట్లా ఉందో, నిటారుగా ఉంది. ఆయాసం అనేది ఎక్కువ వచ్చేస్తుంది. హెలికాప్టర్స్ అయితే పైన వెళ్తున్నాయి మనకి, ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే వచ్చేటప్పుడు ఒక 1-2 మంత్స్ ముందే బుకింగ్ అయితే చేసుకోవాలి. అప్పటికప్పుడుకైతే దొరకడం కష్టం అన్నమాట మనకి. ఫుడ్కి డ్రింక్స్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మనకి ఎవ్రీ స్టెప్ మనకి కూల్ డ్రింక్స్, ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఫుడ్కి అయితే ఏమి ప్రాబ్లం. వ్యూస్ అయితే ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం కొండలే, క్లౌడ్స్. ఇప్పటి వరకు మనం 4 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసాము, ఇంకా 12 కిలోమీటర్స్ అయితే మిగిలింది. భీంబలి 2 కిలోమీటర్స్ ఉంది, వాటర్ ఫాల్ 0.2 కిలోమీటర్ అయితే ఉంది. పైకి వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయొద్దు, లిమిటెడ్ లగేజ్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ అనేది ట్రెక్ చేయాలి కదా. ఎక్కువ లగేజ్ అయితే స్ట్రెయిన్ అయిపోతాము, మొయ్యలేమన్నమాట. వీలైనంత త్వరగానే వెళ్ళిపోదాము, వీలైనంత తక్కువ క్యారీ చేయండి. హార్ట్ బీట్ అనేది ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి పైకి ఎక్కేకుంది. మనం వచ్చిన వే అయితే చూడండి ఎలా ఉందో, ఎంత స్టీప్గా ఉందో చూడండి. ఇప్పటి వరకు మనము 5 కిలోమీటర్స్ అయితే ట్రెక్ కంప్లీట్ అయింది, ఇంకా 11 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 అవర్స్ పట్టిందనమాట మనకి. హార్సెస్ వాటర్ తాగుతున్నాయి చూడండి. 11 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అవి కూడా కంప్లీట్ చేసాయి ఇక్కడ వరకు పైన నుంచి. డోలీ అంటే ఇదే, 4 మెంబర్స్ కలిపి ఒక మెంబర్ని తీసుకెళ్తారు. ఎక్కువ ప్రైస్ ఛార్జెస్ అవుతాయి, కానీ సేఫ్టీగా వెళ్ళొచ్చు కొద్దిగా హార్స్తో పోలిస్తే. ఇంకా మన ట్రెక్ అయితే చాలా ఉంది, కంప్లీట్ చేద్దాం. మనం వెళ్ళే దారిలో చాలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఇంకొకటి వాటర్ ఫాల్ చూడండి, ఆల్మోస్ట్ ఒక 2000 ఫీట్ ఉంటుంది లోతు. వెదర్ అయితే చూడండి ఎంత చల్లగా ఉంది. పైన వర్షం పడుతుందంట, అలాగే స్నోఫాల్ కూడా ఉంది. స్టార్ట్ అయిందంట వర్షం, ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను ఎలా ఉందో. వెళ్దాం మనం కూడా. వ్యూ అయితే చూస్తున్నారు కదా, కెమెరాలో ఎలా కనిపిస్తుందో అయితే నాకు తెలియదు, లైవ్లో చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు
ఫుల్ మంచు. రైట్ నో టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. -1 డిగ్రీ అయితే ఉంది పైన. నైట్ టైం అయితే -9 డిగ్రీస్ వరకు నోట్ అవుతుంది నవంబర్ మంత్లో. అబ్బా చలిగా ఉంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రైన్ఫాల్ అయితే పడుతుంది. ఫుల్ ఎక్విప్మెంట్తో రెడీ అయిపోయాము. థర్మల్స్, హ్యాండ్ గ్లౌస్, కాళ్ళకి షూస్ అండ్ షూ కవర్స్, రెయిన్ కవర్స్ అన్నీ వేసుకున్నాము. వర్షం అయితే బాగా పడిపోతుంది. -0 డిగ్రీస్ అయితే ఉంది టెంపరేచరు. ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మనము ఎలా ఉండబోతుందో చూద్దాం ముందు. అక్కడైతే చూసారు కదా, చాలా స్నోఫాల్ అయితే ఉంది. వెనకాల వ్యూ అయితే చూడండి. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఇందాక నుంచి. కొద్దిగా తగ్గాకైతే స్టార్ట్ వెళ్దాము. ఇప్పుడే మన ట్రెక్కింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత లంచ్కి మనకి మ్యాగీ, ఆలు పరోటా ఒకటి దొరుకుతాయి. కంటిన్యూ అయితే చేద్దాం మనం ట్రెక్కింగ్. వెళ్దాం. మంచి అయితే చూడండి ఎలా ఉందో. నోట్లోంచి పొగలు వచ్చేస్తాయి చలికి. లెగ్స్కి ఖచ్చితంగా మనం ఈ వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే వేసుకోవాలి. లేకపోతే ఈ రెయిన్కి కాళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఖచ్చితంగా వాటర్ కవర్స్ అయితే వేసుకోండి. ట్రెక్కింగ్ అయితే చేయండి. చలి అయితే చాలా ఘోరంగా ఉంది. రివర్ చూడండి ఎలా పార్కింగ్లో స్నో అంతా కరిగి ఇట్లా వచ్చేస్తుంది. వ్యూ సూపర్ ఉంది కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి ఒక డైలాగ్ గుర్తొస్తుంది, వర్త్ వర్మ వర్త్. ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఆ సౌండ్, ఆ నేచరు సూపర్ కదా. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది. ఆక్సిజన్ అందట్లేదు ఇంత పైకి వచ్చిన తర్వాత. చూసారు కదా కర్వ్స్ అయితే ఎట్లా ఉన్నాయో, స్టీప్గా ఉన్నాయి. చాలా కష్టం ట్రెక్కింగ్. వ్యూ అయితే చూసారు కదా. कितना किलोमीटर పోయా? స్నో అయితే చూసారు కదా, నోట్లో నుంచి మాట్లాడుతుంటే వచ్చేస్తుంది. చాలా చలిగా ఉంది. ఇక్కడైతే చూసారు కదా, ఇప్పుడే సన్ అనేది వచ్చింది. పైనంతా లైట్ స్నోఫాల్ ఉంది. అక్కడైతే చాలా ఎక్కువ ఉంది, కనిపిస్తుంది కదా క్లియర్గా. చూడండి ఒకసారి, ఫుల్ స్నోఫాల్. ఇంకా జస్ట్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము బేస్ క్యాంప్కి. త్వరగా వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. మనం నడవనీకే కష్టం అనుకుంటే వీళ్ళు చూడండి సైకిల్తో వెళ్తున్నారు. అడిగితే ఫ్యాంటసీ డ్రీమ్స్ అంటున్నారు పైకి తీసుకెళ్ళి సైకిల్ దొక్కనాటికి. సైకిల్ అయితే రైడింగ్ చేయనట్టుకి కుదరదు, నడిపించుకుంటూ వెళ్తుండే. వాటర్ ఫాల్ అయితే చూడండి ఇంకోటి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రైట్ మనమైతే ఇప్పుడు కేదార్నాథ్లో అయితే ఉన్నాము. నైట్ వ్లాగ్ చేయనట్టుగా కుదరలేదు, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో. ఇప్పుడైతే మనం కేదార్నాథ్కి వచ్చేసాము. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఒకసారి చూడండి కేదార్నాథ్ ఎలా ఉందో చూపిస్తాను.
మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. ఈ టెంట్స్ మీద మొత్తం ఉండేది మొత్తం స్నోనే చూస్తున్నారు కదా, మొత్తం స్నోనే ఉంది. స్నో హిల్ చూడండి, ఇప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది ఇక్కడ పైన. లైట్ సన్ రైజ్ ఉన్నప్పుడు కేదార్నాథ్ హిల్ అయితే చూడండి ఒకసారి, మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఆఫ్టర్నూన్ రైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకే ఖచ్చితంగా అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. చూడండి మొత్తం స్నో. హెలికాప్టర్స్ కూడా స్టార్ట్ అయినాయి. మనమైతే ఇప్పుడు బేస్ క్యాంప్లో అయితే ఉన్నాం అనమాట. కేదార్నాథ్ టెంపుల్కి బేస్ క్యాంప్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన రూమ్స్ ఎక్కడే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిన తర్వాత కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. మనము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో చూద్దాము. నవంబర్ ఎండింగ్ కాబట్టి, అన్ సీజన్ కాబట్టి, ఇప్పుడు స్నో ఎక్కువ ఉంది, ఎవరు రారు కాబట్టి పెద్ద రష్ అయితే ఏం లేదు. లోపల కూడా ఆ టెంపుల్ లోపల ఒక 10 minutes అయితే ఉంచనిస్తున్నారు అన్నారు. ఎలా ఉందో పోయి తెలుసుకుందాం మనం కూడా. చూసారు కదా పొగలు ఎట్లా వస్తున్నాయో, చాలా చలి అయితే కనిపిస్తుంది. ఇవే మనం ఉన్న టెంట్స్ అనమాట. లోపల థర్మల్ లైనింగ్ ఉంటుంది. నైట్ 3 to 4 స్వెటర్స్ వేసుకున్నా కానీ అస్సలు చలి ఆగలేదు, చాలా చలిగా అయితే ఉంది. ఇదే అనమాట హెలికాప్టర్ పాయింట్. అందరు ఇక్కడి నుంచి సోన్ప్రయాగ్ నుంచి ఇక్కడికి, బద్రీనాథ్ నుంచి ఇక్కడికి హెలికాప్టర్లు అయితే వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా హెలికాప్టర్, ఇదే అనమాట. చూసారా దగ్గర నుంచి స్నోఫాల్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా చల్లగా అయితే ఉంది. చాలా చల్లగా అయితే వస్తుంది హెలికాప్టర్ గాలికి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కదా. బం భోలేనాథ్, జై శ్రీ కేదార్. మనమైతే వచ్చేసాం కేదార్నాథ్ని దర్శనం చేసుకున్నట్టుకి. చూడండి టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా ఉంది స్నోఫాల్ అయితే. ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో తెలుసా, ఒక్కసారి ఆ వ్యూ చూడండి. జై శ్రీ కేదార్. ఓ స్నోఫాల్ ఇన్ కేదార్నాథ్. మనమైతే దర్శనంకి వచ్చాము. దర్శనం కంప్లీట్ అయిన వెంటనే స్నోఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్కువ అయితే కురుస్తుంది స్నోఫాల్. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు. ఒకసారి చూడండి, స్నోఫాల్ చూపిస్తాను. చూసారు కదా పైన ఎట్లా కనిపిస్తుందో, స్నోఫాల్ మీద ఎట్లా పడుతుందో చూడండి ఒకసారి. చాలా ఎక్కువ ఉంది. బం భోలేనాథ్, జై శ్రీ కేదార్.